జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ సందేశాన్ని నువ్వు ఎప్పుడైతే వినాలనుకుంటున్నావో ఆ క్షణమే నీ జీవితం మారిపోతుంది. చెప్పాలంటే ఇది నువ్వు వినే రోజునే నీ కర్మఫలం తీరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది చేయొద్దు. ఈ దుర్గమ్మ చెప్పేది వెంటనే విను. ఆఖరి వరకు విన్నావంటే నీ జీవితం మారుతుంది. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చడానికి ఈ దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. మరి ఇక ఆలస్యం ఎందుకు చెప్పు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? అమ్మవాక్కుని ఆఖరి వరకు విను. నీ జీవితాన్ని మార్చే ఒక సత్యవాక్కుని, దుర్గమ్మ వాక్కుని నీ ముందుకు తెచ్చేశాను. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయొద్దు, ఆలస్యం అస్సలు చేయొద్దు. ఆఖరి వరకు వింటే అన్నీ మారి నీ జీవితం నీకు నచ్చినట్లుగా సంతోషంగా ఉంటుంది. ఆఖరి వరకు విను. మరి దుర్గమ్మ సందేశం ఏంటో తెలుసుకోబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు. స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారన్నమాట. చెప్పాలంటే ఎలాంటి సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెబుతారు. క్షణాల్లోనే మీ సమస్యలకు పరిష్కారం కూడా చూపుతారు. గురువుగారు చాలామందికి కూడా జ్యోతిష్యం చెప్పారండి. వాళ్ళ జీవితాలు కూడా మారుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన జీవితం బాగుంటేనే, కుటుంబం బాగుంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి మన కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యకైనా సరే గురువుగారు ఇట్టే పరిష్కార మార్గాన్ని చూపుతారు. గురువుగారిని నమ్మకంతో మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే దొరుకుతుంది. అంతలా గురువుగారు నమ్మకంగా మీకు మీ ఇంట్లో ఒక మనిషిగా గురువుగారు మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు. నమ్మకంతో గురువుగారిని ఎవరు కాంటాక్ట్ అయినా సరే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయరన్నమాట. మీరు జీవితాన్ని మార్చాలని గురువుగారు చెబుతారు. గురువుగారి జ్యోతిషాలయం శ్రీ సాయి శక్తి జ్యోతిషపీఠం, గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీ జీవితంలో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకి సంబంధించిన విషయాలన్నీ కూడా గురువుగారు చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలకైనా సరే శాశ్వతంగా పరిష్కారం చూపుతారన్నమాట. 1-2 రోజుల్లో పరిష్కారం కనిపించి 3వ రోజు మళ్ళీ గొడవలు రావడం ఇలా అస్సలు జరగదు. శాశ్వతంగా మీరు జీవితాంతం సంతోషంగా ఉండేలా, మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, కుటుంబ విషయాలైనా, ఇలాంటివి ఏ సమస్యకైనా సరే ఒక్కసారి గురువుగారిని కనుక మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఇక జీవితంలో మీకు ఎలాంటి సమస్య ఉండదండి. శాశ్వతంగా పరిష్కారం చూపుతారు. ఇక గురువుగారిని మనం సంప్రదించాల్సిన కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఇక దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, చూడమ్మా, ఏ రోజైతే ఇది నువ్వు వినాలనుకుంటున్నావో ఆ రోజుతోనే నీ కర్మఫలాలన్నిటికీ కూడా ముగింపు వచ్చేసిందని నువ్వు అర్థం చేసుకో. ఈరోజు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే, ఏ ఊరిలో ఉన్నా, దారిలో వెళ్తూ ఉన్నా, ఏ పని మీద ఉన్నా సరే, నా మాటలు ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే, ముందుకు వెళ్లాల్సిందే. అప్పుడే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో. ఆ క్షణమే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఇది చూశాక నువ్వు ఎంతో సంతోషంగా నోరెళ్ళబెడతావు. ఇలా చూడు, ఈ రోజున నీకు ఒక మంచి వార్త చెప్పడానికి నీ ముందుకు వచ్చేశాను. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా సరే ఈ దుర్గమ్మ మాటలు ఖచ్చితంగా వినాల్సిందే, విని తీరాల్సిందే. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఎంతో ఆశపడుతూ ఆరాటపడుతున్నావు కదా, అదంతా కూడా ఈ దుర్గమ్మకి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇక నువ్వు పడుతున్న బాధ, కష్టం అన్నీ కూడా నాకు తెలుసు. భయపడకు, నీకు కావలసిన మంచి పని నేను చేస్తాను. నువ్వు కోరినవన్నీ నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికి స్వయంగా ఈ దుర్గమ్మ నీకోసంగా విజయవాడ నుండి కదిలి వచ్చాను. దేనికోసము కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమే నీకు మంచి చేస్తుంది, మంచి దారిని చూపెడుతుంది. నీ భక్తి వల్లనే, నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం వల్లనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి నీ ముందుకు వచ్చేశాను. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తూనే ఉన్నాను. ఒక్క విషయం చెప్పనమ్మా, మంచి క్వాలిటీ అయిన విత్తనాలను నాటితేనే కదా అందులో మంచి మొక్క వస్తుంది చెప్పు. అలా కాకుండా ఏది పడితే అది వేస్తే నీ పంట కూడా నాశనం అయిపోతుంది కదా. కుళ్ళిపోయిన విత్తనాలను పాడైపోయిన వేస్తే చెట్టు వస్తుందా? నువ్వే చెప్పు, ఆలోచించు. అలానే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని నాటుకు. నమ్మకం అనే నీటిని పోయి, మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి. నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం. ఉత్తుత్తి భక్తి నాకు అస్సలు అవసరం లేదు.
కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. న్యాయంగా ఉండు, మంచి దారిలో వెళ్తూ ఉండు. అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది, మంచే చేస్తాను. ఆ ఆలోచనలన్నీ కూడా నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి కదా! నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకమే నిన్ను అందనంత ఎత్తులో నిలబెడుతుంది. ఇక నిన్ను ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిలబడేలా నేను చేస్తాను. స్వయంగా నేనే నీ చెయ్యి పట్టుకొని మరి ఎత్తులో నిలబెడతాను, కూర్చోపెడతాను. దుర్గమ్మ నువ్వే నాకు దిక్కు అని నువ్వు ఆశగా అంటున్నావు కదా! అందుకే నీకు పక్క బలంగా మారి నీ పనులన్నిటిలో కూడా విజయం వచ్చేలా నేను చేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇక నువ్వు భయపడకమ్మా. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏ విషయమైతే జరగాలని ఆశపడుతున్నావో అదే నీకు జరిపిస్తాను. ఇది ఈ దుర్గమ్మ నీకు చేస్తున్న ప్రమాణం. నేను నీకు మంచే చేస్తానని నీకు కూడా తెలుసు కదా! దుర్గమ్మ ఒక తల్లిలా నీకోసంగా మారి నీకు మంచి చేస్తున్నానని నీకు అర్థమవుతుంది కదా! అయితే నమ్మకంతో విను. ఇది నీకైనది. కేవలం నీకు మాత్రమే చెప్పడానికి నీ వద్దకే నేను కదిలి వచ్చాను. నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరమ్మా. నీ నుంచి ఎవ్వరూ కూడా దాన్ని దూరం చేయలేరు. నీకైనది ఎలా అయినా సరే ఖచ్చితంగా నిన్ను చేరుతుంది కదా! నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే నీకు దాని విలువ ఇప్పుడు తెలియకపోవచ్చు. ఒకవేళ నువ్వు దాన్ని సులభంగా కూడా వదిలేసుకోగలవు. అవునా? కాబట్టి నీ కోరిక తీర్చడం కాస్త ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు దాన్ని ఒక బంగారంలా విలువైన వస్తువులా చూసుకుంటావు. చాలా జాగ్రత్తగా వాడుకుంటావు. అవునా కాదా నువ్వే చెప్పు. అందుకే నీ కోరికలు తీరడం కాస్త ఆలస్యం అవుతుందే కానీ నాకు ఇష్టం లేక నిన్ను బాధ పెట్టలేక కాదు. బాధ పెట్టడానికి అస్సలు కాదు. ఆ కోరిక నువ్వు కోరిన కోరిక నీతో శాశ్వతంగా చిరకాలం ఉండాలని అలా చేస్తున్నానే తప్ప ఈ దుర్గమ్మ నిన్ను కష్టపెడతానా చెప్పు? నీ కోరికలు తీర్చకుండా ఉంటానా చెప్పు? నువ్వు నన్ను కోరికలు కోరడం నీ హక్కు. మరి నా పని? ఆ కోరిక వల్ల నీకేదైనా కష్టం వస్తుందా, సమస్య వస్తుందా, ఇబ్బందుల్లో పడతావా, ఎక్కడైనా అవమానపడతావా? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి ఆలోచించి మరి సరిచేసి ఆ కోరికను తీర్చాల్సిన బాధ్యత నాదే కదా చెప్పు. కాబట్టి ఈ దుర్గమ్మ ఏం చేసినా నీకోసమేని నమ్ము. నీకు ఎలాంటి సమస్య వచ్చినా, చిక్కుల్లో పడినా భయపడకు. వాటి వల్ల నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచనే వద్దు. ఆ ఆలోచన నీ దగ్గరకు కూడా రానివ్వద్దు. దేనికి ఎవ్వరికీ కూడా దిగులు పడకు, భయపడకు. నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నడిపించే బాధ్యత నాది. అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలవు చెప్పు. నీ విలువ తెలుసుకొని నిన్ను అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. అలానే నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతోనే తృప్తిపడు. జీవితాన్ని మంచిగా నడిపించు. అతిగా అస్సలు ఆశపడకు. ఎందుకంటే తర్వాత మిగిలేది బాధ మాత్రమే అని తెలుసుకో. ఇదిగో ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి నువ్వు నీ సాయి శక్తులా ప్రయత్నించు, కృషి చెయ్యి. ఎవరో ఏదో అన్నారని బాధపడకు, కలత చెందకు. ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది అని గుర్తుపెట్టుకో. బాధపడితే ఎలాంటి లాభం లేదమ్మా. నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు కదా, ఈ దుర్గమ్మకి తెలుసు కదా. అలాంటప్పుడు నీకెందుకు బాధ, దిగులు చెప్పు. నిన్ను బాధ పెట్టడానికి, సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో బోలెడంతమంది ఉన్నారు. అందరికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వదిలేసే. వారికి తెలియని ఒక విషయం, రహస్యం ఉంది. ఏంటి అంటే నువ్వు అస్సలు ఒంటరిగా లేవు. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు, మర్చిపోతున్నారు. దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎవ్వరూ నీ దగ్గరకు రాలేరు, రానివ్వను కూడా. హాని కూడా తలపెట్టలేరు. ఆ భగవంతుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేయొచ్చేమో. ఎందుకో తెలుసా? దానికి కూడా ఒక అర్థం ఉంది. నీ చుట్టూ ఉన్నవారి గురించి నువ్వు తెలుసుకోవాలని. నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని, ఓపికను పెట్టుకుంటే నీకు గెలుపు, మర్యాద అన్నీ వస్తాయమ్మా. నిన్ను ఒంటరిని చేసినప్పుడు ఎవరు నీతో ఉంటున్నారు, ఎవరు నీకు సాయం చేస్తున్నారు, మంచి చేయాలనుకుంటున్నారు, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అన్నీ నీకు అర్థమవుతాయి. ఒక్కటి మాత్రం సత్యం గుర్తుపెట్టుకో. ఇతరులకి నువ్వు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది. అది ఇందులో ఎలాంటి సందేహము లేదు. అదే నువ్వు చెడు చేస్తే చెడే ఎదురవుతుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పుణ్యం, దానం, ధర్మమే నీకు శ్రీరామరక్షగా కవచంలా కాపాడుతాయి. ధైర్యంగా ఉండు. ఇక నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించబోతున్నాయి.
అంతా మంచే జరుగుతుంది. దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏమీ అవసరం లేదు. నమ్మకంతో ఉన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. దానికి కావాల్సిన పనులన్నిటిని నేను చేస్తున్నాను. ఇది నువ్వు ఇప్పుడు వింటున్నావంటే నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయాయని అర్థం. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం చాలా అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. హాయిగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.